యవ్వనంగా కనిపించడానికి ఒకటి, మచ్చలు తగ్గడానికి ఇంకొకటి, కాంతి కోసం మరొకటి, ఇలా ప్రతి చర్మం కోసం సమస్యకు సీసం వాడుతుంటాం. పలానాది వాడితే మీరు మురిసిపోతారంటూ సామాజిక మాధ్యమాల్లో బోలెడు సలహాలు దొరుకుతున్నాయి. ఇంతకు అసలు సీసం అంటే ఏమిటంటే చాలా మందికి అమ్మాయిల ప్రశ్న. అదేంటో తెలిస్తే కదా దానివల్ల లాభ నష్టాలేంటో అర్థమవుతుంది. ఇదే ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్ కంటే తేలిగ్గా ఉండే ఓ లిక్విడ్. సాధారణంగా క్రీములు చర్మంపై పొర వరకే పరిమితమై సీసంలోని అణువులు చాలా చిన్నవిగా ఉండటం వల్ల అవి చర్మం లోపలే పొడిగా వరకు సులువుగా చొచ్చుకొని పోతాయి. ప్రతి సీసంలో కొన్ని నిర్దిష్టమైన రసాయనాలు, సహజ పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే ఈ సామాజిక మాధ్యమాల్లో చెప్పినట్లుగా రోజుకు సీసం 4-5 సీరంలను మార్చి రాయాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి అన్ని రకాల పదార్థాలను చర్మానికి అందిస్తే ఏది ప్రభావవంతంగా పనిచేయదు. పైగా స్కిన్ కూడా పాడవుతుంది. దానికి బదులు మొటిమలు, డార్క్ స్పాట్స్ ఇలా 1-2 సమస్యలను బట్టి ఆ రకాలను ఎంచుకోకుంటే సరి. అయితే సాధారణ క్రీములతో పోలిస్తే సీసం కాస్త ఖరీదు ఎక్కువ. అందుకని వీటి వల్ల దుష్ఫలితాలు ఉండవు అనుకుంటే పొరపాటే. విటమిన్ సి, రెటినాల్ వంటి శక్తివంతమైన పదార్థాలు చర్మానికి పడకపోయినా ఎక్కువ వాడిన మంట, దురదలు వస్తాయి. అందుకే వీటిని ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఈ జాగ్రత్తలు ముఖ్యం. ముఖం శుభ్రం చేసుకున్నాక మాయిశ్చరైజర్ రాయడానికి ముందుగా మాత్రం సీసను రాసుకోవాలి. కొన్ని రకాల సీరంలు రాసుకుని ఎండలోకి వెళ్తే చర్మం త్వరగా కాంతిహీనంగా అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా సన్స్క్రీన్ వాడాలి. అయితే మీ చర్మ తత్వానికి నప్పేది డెర్మటాలజిస్ట్ సహాయం ఎంచుకోవాలి. మార్కెట్లోకి వచ్చిన ప్రతి సీరం మీకు సరిపడకపోవచ్చు. మొదటి తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రారంభం రోజు కాకుండా వారంలో 2-3 సార్లు రాయండి. చర్మాన్ని అలవాటయ్యాక రోజు వాడచ్చు. స్కిన్ కేర్ రొటీన్గా భాగం ఒకటి ఉదయం, మరొకటి రాత్రి ఉపయోగించవచ్చు. 2 రకాలను కలిపి వాడటం కోసం ఫలితం కోసం అతిగా వినియోగించడం మంచిది కాదు. అలాగే ఒకేసారి 3-4 రకాల సీరంను రాయొద్దు. ఈ అలవాటు వల్ల చర్మం సహజ రక్షణ పొర దెబ్బతిని పొడిబారుతుంది. సీరం శక్తివంతమైనది కాబట్టి కొన్ని చుక్కలు మాత్రమే వాడాలి.